గారిలో ఈ మధ్య గ్లో వచ్చింది అనిపిస్తుంది మాకు. ఆ గ్లో సీక్రెట్ బ్లాక్ కాఫీ వయసు పెరుగుతుందండి, గ్లో రావడం ఏంటండి బాబు? తగ్గట్టు మళ్ళీ మీ వైఫ్, మీ లైఫ్ పార్ట్నర్ కూడా గ్లో అన్నారు చూసారా, గ్లో రావడానికి మెయిన్ రీజన్ మా ఆవిడే. మూవీకి కానీ కొత్త సీరియల్ కి కానీ ఏదైనా లుక్ నెగటివ్ రోల్ చేశాను. సో ఆయన మూవీలో నెగటివ్ రోల్ చేశాను. బాబాయ్ వెళ్ళారు కదా క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు, సో పొలిటికల్ అనేది పక్కకు పెడితే మీ జర్నీ అండ్ ఆ క్యాంపెయినింగ్ పక్కకు పెడితే ప్రతి ఇంటింటికి తిరిగాను అనమాట నేను. మామూలుగా మీకు ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. అడగకుండా అమ్మాయిన పెట్టదంటారు. ఈవెన్ ఆరెంజ్ లో కూడా నేను చేయడానికి రీజన్ నాగబాబు గారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. సో ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డోడ్ అంటూ ఉంటారు. సో అలాంటి కటౌట్ మన టెలివిజన్ ఇండస్ట్రీలో ఎవరున్నారు అని అంటే ఇంద్రనీల్ గారు అనే చెప్పుకోవాలి. ఆయన హైట్, పర్సనాలిటీతోనే కాకుండా ఆయన మంచి మనసుతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. ఆయనే కాదు, ఆయన వైఫ్ మేఘనా గారు కూడా, వాళ్ళిద్దరూ కలిసి ఒక వీడియో చేశారు అని అంటే ఆ క్యూట్నెస్కే మనం స్మైల్ అలా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాం అనమాట వీడియో. ఆయన చేసిన షోస్ కానీ సీరియల్స్ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇప్పటికీ మెమరీ రీకలెక్ట్ చేసుకోవడమంటారు చూసారా, అలా ఉంటూ ఉంటాయి అనమాట. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంద్రనీల్ గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయన్ని అడిగి బోలెడన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాట్లాడేద్దాం. ఒక్కరే కూడా వచ్చారు, ఎందుకు ఒక్కరే వచ్చారనేది కూడా అడుగుదాం. హలో ఇంద్రనీల్ గారు. ఐఎమ్ సూపర్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. బట్ ఇంద్రనీల్ గారిలో ఈ మధ్య గ్లో వచ్చింది అనిపిస్తుంది మాకు. ఏంటి ఆ గ్లో సీక్రెట్? బ్లాక్ కాఫీ? సీరియస్లీ నిజంగా అడుగుతున్నారా? లేదు నిజంగా వయసు పెరుగుతుందండి, గ్లో రావడం ఏంటండి బాబు? లేదు అంటే మాకు అనిపిస్తుంది, రెగ్యులర్ గా చూస్తున్న ఇంద్రనీల్ గారు వేరేలా ఉన్నారు, ఇప్పుడు లుక్ కొంచెం వేరేగా ఉంది. ఏదైనా మూవీకి కానీ కొత్త సీరియల్ కి కానీ ఏదైనా లుక్ చేంజ్? సీరియల్స్ అయితే చేయట్లేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే ఆఫ్టర్ నాది గృహలక్ష్మి అని మా టీవీలో ఒక సీరియల్ వచ్చింది, కస్తూరి గారు ఆపోజిట్ చేశాను. ఆ తర్వాత ఇంకా సీరియల్స్ అంటే మంచి క్యారెక్టర్ వస్తేనే చేద్దామని చెప్పి బ్రేక్ తీసుకున్నా, ఇంకా చేయకూడదని డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత ఫిలిమ్స్ ఆఫర్స్ అవే, లక్కీగా ఒక ఆఫర్ వచ్చింది, సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో చేశాను అనమాట. నెగటివ్ రోల్ చేశాను. అంటే నా వాయిస్ కి, నా హైట్ కి అలాంటి రోల్స్ సూట్ అవుతాయని చెప్పి డైరెక్టర్ గారు అనుకున్నారు. డైరెక్టర్ గారు ఎవరు కాదు, మన అమర్ రాజశేఖర్ గారు. వాళ్ళ అబ్బాయి హీరో అనమాట. హీస్ జస్ట్ 17 years old, చాలా క్యూట్ ఉంటాడు. బట్ సబ్జెక్ట్ అలాంటిది, చాలా మంచి సబ్జెక్ట్ హీరో. అంటే అమర్ రాజశేఖర్ గారు అసలు మేకింగ్ చాలా బాగుంటుంది, అండ్ ఆయన థాట్స్ కూడా చాలా డిఫరెంట్ గా అన్ని తీశారు కదా, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఆయన మూవీలో నెగిటివ్ రోల్ చేశాను అనమాట. బాబాయ్ అంటే ఇప్పుడు మనం అందరం కూడా అంటే ఇంద్రనీల్ గారిని, ధర్మ గారిని ధర్మగా ఇప్పటికీ చాలా మంది మొగల్ రేకులు ధర్మ ఇప్పటికీ అంటే చూడగానే ధర్మ గారు అని చెప్పేసి అంటే ఆ నేమ్ స్ట్రైక్ అయిపోతా ఉంటది అనమాట ఎక్కువగా. సో మిమ్మల్ని నెగటివ్ లో చూడడం అంటే కొంచెం ఫస్ట్ మీ వైఫ్ ఒప్పుకుంటారా? ఫస్ట్ నుంచి అదే అంటుంది, అసలు నువ్వు నెగటివ్ రోల్స్ బాగా సూట్ అవుతావు, చెయ్యి అని చెప్పి. అంటే టీవీ ఆడియన్స్ అందరు కూడా పాజిటివ్ గా చూసి అలవాటు పడిపోయారు. బట్ ఇప్పుడు మనం డిఫరెంట్ గా చేయాలని అంటే స్క్రీన్ లో డిఫరెంట్ లుక్ ఉండాలి అని చెప్పి ఛాలెంజింగ్ లాగా ఉంటుంది. అంటే టీవీలో మేము సీరియల్స్ లో చూడడం వేరు, డైరెక్ట్ గా కూడా మీరు అంతే స్వీట్ ఉంటారు. సో మీకు తగ్గట్టు మళ్ళీ మీ వైఫ్, మీ లైఫ్ పార్ట్నర్ కూడా గ్లో అన్నారు చూసారా, గ్లో రావడానికి మెయిన్ రీజన్ మా ఆవిడే. అంటే ఇంతకు ముందు లేదు, ఇప్పుడు ఉంది అని కాదు, ఎప్పుడు కూడా నేను కొంచెం హ్యాపీగా ఉండడానికి మెయిన్ రీజన్, కొంచెం గ్లోగా ఉన్నారు, బాగున్నారు అనడానికి రీజన్ వచ్చేసి మెయిన్ నా వైఫ్. అంటే లైక్ ఒక మదర్ అన్నమాట, ఒక చిన్న పిల్లలా చూస్తుంటది. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చూస్తున్నాను మీ మీద కేర్ గానీ, మీరు ఆవిడ మీద చూపించే రెస్పెక్ట్ కానీ. తను కూడా చాలా క్యూట్ గా అనిపిస్తా ఉంటారు, మాటలు కూడా చాలా క్యూట్ గా అనిపిస్తుంది. మై లైఫ్ అంతే. సో అంటే దాదాపుగా
ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఇద్దరు అంటే మ్యారేజ్ కి ముందు నుంచి ట్రావెలింగ్? మ్యారేజ్ కి ముందు ఒక 4 ఇయర్స్ అండి. మ్యారేజ్ అయ్యి 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. వావ్! అంటే ఆల్మోస్ట్ 22 ఇయర్స్. 22 ఇయర్స్ అంటే ఇంకో 3 ఇయర్స్ ఉంటే సిల్వర్ జూబ్లీ అంటే అప్పటి నుంచి పరిచయం అయిన దగ్గర నుంచి కలిసి పెళ్లి వరకు సిల్వర్ జూబ్లీ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు చక్కగా. నిండు నూరేళ్ళు హ్యాపీగా ఇలానే ఉండాలని థ్యాంక్ యూ కోరుకుంటున్నాం. సో మచ్. అంటే ఎవరి దిష్టి తగలకూడదంట. సో మళ్ళీ ఈ మధ్య బిజినెస్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు కదా, పికిల్ బిజినెస్. అంటే ఫుడ్ బిజినెస్ అండి. యాక్చువల్లీ అది ఏంటి ఎలా జరిగిందంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది నీలి మేఘాలలో అని చెప్పి. అవును. సో తను కుకింగ్ వీడియోస్, కేవలం కుకింగ్ వీడియోస్ తో తన ప్యాషన్ తో స్టార్ట్ ప్లస్ వ్లాగ్స్ కూడా ఉంటుంది. బ్లాగ్స్ ఈ మధ్య అప్పుడు అంటే ఎవ్రీ క్రేజీ కపుల్ క్రేజీ కపుల్స్ తో వాళ్ళతో సరదాగా ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు బ్లాగ్స్ పెడుతుంటాము. అండ్ అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు బ్లాగ్స్ చేస్తుంటాము. మెయిన్ ఏంటంటే తను కుకింగ్ చాలా ప్యాషన్ అన్నమాట తనకి. కుకింగ్ అంటే చాలా ఇష్టం. తను స్ట్రెస్ లో ఉన్నా కూడా కుకింగ్ చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది తనకి. కానీ అలాగే చాలా టేస్టీగా కూడా చేస్తుంది. తన థాట్ ఏంటంటే ఇలాగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ వాళ్ళ సిస్టర్ యుఎస్ లో ఉంటుంది అనమాట. తనని ఆవకాయ సీజన్ వచ్చినప్పుడు ఆవకాయతో స్టార్ట్ చేయొచ్చు కదా, ఊరికే లిమిటెడ్ వర్షన్ లాగా పెట్టచ్చు కదా, ఉట్టి ఆవకాయ చేసుకో సరదాగా అంటే నీలాగా నేను టేస్ట్ ఎక్కడ చూడలేదు. అండ్ అది నిజమే, నేను ఎన్ని చోట్ల ఆవకాయ తిన్నా కూడా ఆవకాయ పచ్చడి తను పెట్టినట్టు నాకు ఎక్కడ టేస్ట్ అనిపించలేదు. అంత డిఫరెంట్ గా అంత ఎమ్మీగా ఉంటుంది. రీసెంట్ గా కూడా మాకు ఒకటి అనిపించింది, మీరు వెళ్ళారు కదా క్యాంపెయినింగ్ కి వెళ్ళినప్పుడు. సో పొలిటికల్ అనేది పక్కకు పెడితే మీ జర్నీ అండ్ ఆ క్యాంపెయినింగ్ పక్కకు పెడితే మిమ్మల్నిగా రిసీవ్ చేసుకున్నారు. మై గాడ్, అసలు అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నేను చాలా కష్టపడ్డాను, కొన్ని కిలోమీటర్స్ వాక్ చేశాను అనమాట. అంటే ప్రతి ఇంటింటికి తిరిగాను అనమాట నేను క్యాన్వాసింగ్ కి. ప్రతి ఇంటికి తిరిగి నేను ఓటేమని చెప్పి అడిగాను. అప్పుడు ప్రతి ఒక్కరు సొంత మనుషులాగా, మా ఇంట్లో మనిషి అన్నట్టు నా కొడుకు వచ్చాడు, మా అల్లుడు వచ్చాడు, హారతీలు ఇవ్వటము, దిష్టి తీయటము, అసలు దండలు వేయటము, పూలు వేయటము, ఏదో పెద్ద పెద్ద స్టార్స్ కి ఎలా జరుగుతుందో అలా ట్రీట్ చేశారు నన్ను. అన్ని పక్కన పెట్టండి, వెళ్ళగానే ఫస్ట్ ఒక హగ్, పెద్ద వాళ్ళు ముద్దులు, పన్నెండు ముద్దులు పెట్టేసుకోవడం, ఇవన్నీ చూస్తే నాకు చాలా బ్లెస్డ్ అనిపించింది. వాళ్ళ ఇంటి మనిషిలా నిజంగానే అంటే అంత పెద్దవాళ్ళు మనల్ని అంత దగ్గర తీసుకుని బ్లెస్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఆ 15 డేస్ నిజంగా నేను మర్చిపోను ఎప్పటికి కూడా. ప్రతి ఊర్లో నేను తిరిగిన దాదాపుగా 20 విలేజెస్ తిరుగుంటాను 15 రోజుల్లో, పొద్దున సాయంత్రం అలాగా 20 విలేజెస్ లో అందరూ అలాగే రియాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు యూత్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు 60, 70 ఏళ్ళ వరకు కూడా అలాగే రియాక్ట్ అయ్యారు. ఇంకా అదే క్రేజ్ నేను మాత్రం దానికి నిజంగా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నానండి. అంటే మామూలుగానే ఈ జర్నీలో ఏంటంటే క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు అలసిపోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. బట్ మీ ఫేస్ లో మేము ఎక్కడ చూడలేదు, ఎందుకంటే ఎనర్జీ వస్తుంది ఇంకా. వాళ్ళు మాట్లాడేవి దిక్కు ఏమో మరి. బై గాడ్స్ గ్రేస్ ఫస్ట్ నుంచి కూడా అండి, ఎవరైనా ఫొటోస్ అడిగినా కూడా లేకపోతే దగ్గరకు వచ్చి పలకరించినా కూడా నేను ఎప్పుడు విసుక్కోను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేం, వాళ్ళ ప్రేమ లేకపోతే మనం లేం. వాళ్ళు అంత ఆదరించారు కాబట్టి మనల్ని. ఎగ్జాక్ట్, నాట్ కర్టసీ, అది మనసు నుంచి వచ్చేదే. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ఫేస్ లో కనిపించే ఆనందాన్ని నాలో నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. అరే అది ఎంత చాలా చాలా అంటే చాలా టచింగ్ అనిపిస్తుంది. సో అందుకే నేను వాళ్ళందరితో అలాగే దగ్గరగా ఉంటాను, చక్కగా ఫొటోస్ తీసుకుంటాను. ఈ రోజు వరకు ఎవరిని తీసుకోలేదు అనమాట. ఇంకా మా ఆవిడ ఎంత ఓపికరా నీకు అని అంటుంది, కానీ నీకు ఇంత మందితో ఫొటోస్ దిగడం ఎంత ఓపిక అని అంటే, బట్ ఏమో హ్యాపీనెస్ ఇస్తుంది నాకు అంతే. సో ఇప్పుడు నేను మీకు ఒకటి సింక్ చేయనా, ఇప్పుడు మీకైతే ఎంత మంది వచ్చి మిమ్మల్ని అలా పలకరించి ఫొటోస్ దిగాలని మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎన్నిసార్లు మీరు వంట బాగుంది అన్నా కూడా ఇంకా అడగాలనిపిస్తుంది మీ ఆవిడకి. కరెక్ట్. సో అదనమాట అమ్మాయిలకు ఉండే ఇదేంటంటే, మీరు లైఫ్ లాంగ్ అంటే పెద్ద ముసలి వాళ్ళు అయిపోయినాక వండినా కూడా ఇది ఎలా మజ్జిగ చేసి ఇచ్చిన ఎలా ఉంది అన్నా కూడా బాగుంది అని చెప్పాలన్నమాట. కానీ మీది భలే ఉంది, బ్యాక్గ్రౌండ్ అంతా నచ్చిందా? చాలా, అసలు ఇందాక చదివే చూస్తున్నాను, అన్ని మూవీస్ నేమ్స్ పెట్టారు కదా. ఇప్పుడు మీకు ఒక పరీక్ష అయితే మీ ఏ మూవీ నచ్చింది? మై ఫేవరెట్ మూవీ అండి సాగర సంగమం. నేను ఆయనతో యాక్ట్ చేశాను, కే విశ్వనాథ్ గారితో. కే విశ్వనాథ్ గారితో అంటే ఆయన ఒకటే ఒక సీరియల్ చేశారు తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో, ఒకటే ఒక సీరియల్ చేశారు. అంటే యాడ్స్ అవి చేశారు కానీ, బట్ సీరియల్ అయితే ఒక సీరియల్ పూర్తి సీరియల్ చేశారు, సూర్యపుత్రుడు అని చెప్పి జమినీలో వచ్చింది. అది సూర్యపుత్రుడిగా నేను చేశాను, నాకు ఫాదర్ గా ఆయన చేశారు అనమాట. అసలు వర్కింగ్ డేస్ ఆయనతో ఉన్న స్కెడ్యూల్ మొత్తం 3 స్కెడ్యూల్స్ చేశారు. తర్వాత క్యారెక్టర్
చనిపోతుంది అనమాట. అప్పుడు వరకు ఆయనతో చేసిన ఎక్స్పీరియన్స్, రాజమండ్రి వెళ్ళాము. ఆయన అప్పుడు స్వాతిముత్యం షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడైతే బిందె పడిపోతుంది సార్ చెరువు అవును. దగ్గర, ఆ లొకేషన్ దగ్గర మేము షూట్ చేసాం అనమాట. అది ఆయన చెప్తున్నప్పుడు ఆ సీన్స్ చెప్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకుంటారు. బాగా అండి, నాతో అయితే బాగా చేసుకునేవాళ్ళు. నేను ఇంకా అడిగేవాడిని, సార్ అలాగా ఇలా ఉండేది, ఎలా ఉండేది, యా ఎలా ఉండేది అనేది. ఆది భిక్షు అని ఏమి కోరేది అనే సాంగ్ ఉంది కదా, దేనిలో అది సిరివెన్నెల సినిమా, సిరివెన్నెల సినిమాలో ఆ సాంగ్ ఉంది కదా. ఆ సాంగ్ మార్నింగ్ 4 o'clock 4:30 బై వాక్ అలా ఇద్దరు నడుచుకుంటూ బీచ్ దగ్గర నడుచుకుంటూ అనుకుంటూ ఆయనను సిరివెన్నెల గారు మాట్లాడుకుంటూ దానికి అర్థం ఏంటనేది నాకు ఆ రోజు చెప్తే ఆ సాంగ్ అర్థం అప్పుడు దాకా నాకు తెలియదు. అంత సాంస్క్రిట్ మనకేం తెలుస్తుంది, అవును తెలియదు కదా. అసలు మనకి నిజంగా అప్పట్లో సాంగ్స్ విని ఎంజాయ్ చేస్తూ ఉంటాం కానీ ఆ మ్యూజిక్ వింటాము, లేకపోతే ఆ రాగాలు చాలా నచ్చుతుంది, ఆ ప్లెజెంట్నెస్ ఉంటుందని వినేవాళ్ళం. కానీ దాని మీనింగ్ కూడా ఆ రోజు ఆయన నాకు చెప్పినప్పుడు నా కళలో నీళ్ళు వచ్చేసాయి. బా నిజంగా ఇంత గొప్ప మీనింగ్ ఆయన రాసింది సిరివెన్నెల గారు అని చెప్పి చాలా హార్ట్ టచింగ్ గా. సో అలాంటి షేరింగ్ అలా చాలా షేర్ చేస్తూ ఉండేవారు ఆయన. ఆయనతో వర్క్ చేసినప్పుడు పెద్దవాళ్ళతో వర్క్ చేస్తే అనుభవం వేరే, తృప్తి వేరే ఉంటుంది. ప్లస్ తర్వాత ఆయన తెలుసుకున్నారు నేను డాన్సర్ అని చెప్పి, నాకు కూచిపూడి డాన్స్ నా వీడియోస్ చూపించాను, ఆయన చాలా బ్లెస్ చేశారు, చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ సాగర్ సంగమం అనే సినిమా మా డాడీ మా మమ్మీ అయితే దాదాపు ఒక 100 times చూసుంటారు. అది ఎందుకు ఆ సినిమా చూసినప్పుడు నేనే గుర్తొస్తాను అనేవాళ్ళు. నన్ను చూసుకుంటూ ఉండేవారు. సో అందుకని సాగర్ సంగమం చాలా. అలాంటి ఒక డాన్స్ ఓరియంటెడ్ సినిమా కానీ సీరియల్ కానీ ఆఫర్ వస్తే చేస్తారా? డెఫినెట్లీ, నేను ఎప్పటి నుంచో చెప్తుంటాను అది. డాన్స్ ఓరియంటెడ్ ఆల్వేస్ సబ్జెక్ట్ ఏదైనా వస్తే కనుక చేస్తాను. కానీ అది కరెక్ట్ గా ప్రెజెంట్ చేసే డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ అందరు ఉండాలండి. అప్పుడు అలాగే లెజెండ్స్ ఎలా ఉన్నారో, ఎలా చేశారో, ఇప్పుడున్న ట్రెండ్ కి అలాంటి వాళ్ళు రావాలి అని అంటే కొంచెం కష్టమే, కానీ చేయగలిగితే డెఫినెట్లీ నేను చేస్తాను. అంటే చాలా మందికి క్లాసికల్ డాన్సర్ అనేసరికి హైట్ కొంతమందికి బెనిఫిట్ అవుతుంది, కొంతమందికి మైనస్ అవుతుంది. చాలా తప్పండి అది కాదా? అసలు డాన్స్ కి హైట్, లావు, పొట్టి వీటితో ఏం సంబంధం లేదు. అంటే ముద్ర ఆసనాలు అవి వేస్తున్నప్పుడు ఇంకా హైట్ ఉంటే ఏంటంటే బ్రాడ్ గా కనిపిస్తుంది. మీరు స్టేజ్ ఇలా అనగానే ఒక్కసారిగా ఓ మై గాడ్. ఇప్పుడు నేను షోస్ చేస్తున్నప్పుడు కూడా యుఎస్ లో నటరాజ్ ఒక శివుడి పోస్టర్ పెట్టి చూస్తే డెఫినెట్లీ ఇంత హ్యాండ్స్ ఎగ్జాక్ట్లీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నాకు అది చాలా, నాకు శివుడుగా నేను చాలా సార్లు గెటప్ వేశాను. తెలుగులో టీవీలో ఎక్కువగా మాక్సిమం నన్నే పిలుస్తారు అనమాట. శివుడి గెటప్ అంటే ఇందిరా గారు కావాలి, అలా నేను ఫిక్స్ చేశారు. చాలా ఇష్టం నాకు శివుడి గెటప్ అంటే. శివతాండవం అనే ఇష్టమే. అలా నేను శివుడి గురించి సాంగ్స్ చాలా అసలు ఆ గెటప్ వేసుకున్నప్పుడు కూడా మీకు ఏదైనా ఫీల్ వస్తూ ఉంటుంది, అంటే డివోషనల్ ఫీల్? ఆబ్వియస్లీ నన్ను అద్దంలో చూసుకున్నప్పుడు నాకే అనిపిస్తుంది ఓ మై గాడ్ ఇలా ఉందాను, చాలా బాగుంది, బాగా సూట్ అయింది అని అనిపిస్తుంది. దిష్టి తగలకూడదు అని అనుకుంటాను. నిజమే, తగలకూడదు. కొన్నిసార్లు ఏంటంటే మామూలుగానే మనం టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మన ఐస్ నుంచి అసలు వాటర్ వచ్చేస్తుంటాయి అమ్మో అని చెప్పేసి, అలాంటిది ఆ గెటప్స్ వేసుకున్నప్పుడు మనకి ఇంకా తెలియని ఫీల్ ఉంటుంది కదా. డెఫినెట్లీ. నేను ఐ థింక్ ఐ వాజ్ 15 years old. దుర్గమ్మ టెంపుల్ విజయవాడ, అక్కడ అమ్మవారు దుర్గా నవరాత్రులు జరుగుతాయి కదా, మేము అక్కడ షోస్ చేస్తాం, అక్కడ డాన్స్ షోస్ చేసేవాళ్ళం. నేను అక్కడ ఐగిరి నందిని సాంగ్ ఉంది కదా, మహిషాసుర మర్దిని, ఒక అబ్బాయి మహిషాసుర మర్దిని లేడీ గెటప్ ఏ ఉండదు, ఒక అబ్బాయి మహిషాసురుడు అబ్బాయి, అమ్మవారు అబ్బాయి, ఆ 2 characters నేనే చేసేవాడిని. సో అటు తిరిగి సేమ్ మహిషాసురు లాగా, ఇటు తిరిగి అమ్మవారి లాగా. అయితే నేను అమ్మవారి లాగా చేసినప్పుడు త్రిశూలం తీసుకుని జంప్ చేసి ఇలా పొడిచినప్పుడు ఎదురుగా కూర్చుని చూసేవాళ్ళు జనాలు ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఆ హైట్ కి అలా రావడం ఎంత తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వచ్చిన జనాలు అందరు నా కాళ్ళ మీద పడిపోయారు. బ్లెస్ అంటే మా అమ్మ వచ్చేసి బాగోదు, చిన్న పిల్లోడు తీసే, అలా చేయకండి అలా చేయకండి చిన్న పిల్లోడు అని. అంటే అంత వైబ్స్ చూసుకున్నారు అక్కడ, అంత వైబ్స్ ఉండేది అనమాట. చూసుకున్నప్పుడు నాకు అది చాలా అనిపించేది. నేను ఆ ప్రోగ్రామ్ చేసి వచ్చిన తర్వాత కూడా నా మైండ్ లో ఒక రకమైన రిలాక్సేషన్, బాడీ అంతా ఒక చాలా హ్యాపీనెస్, రిలాక్స్, చాలా చాలా అంటే చాలా రిలాక్సేషన్ ఉండేది. ఇంటికి మా అమ్మ రోజు ఎవ్రీ టైం దిష్టి తీసేది, కాళ్ళు ఒత్తుతూ ఉండేది, కింద పడుకున్నా అని చెప్పి కాళ్ళు ఒత్తుతూ ఉండేది మా అమ్మ. సో దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మేఘ్నా గారు వస్తున్నారు. ఇప్పుడు మేఘ్నా
సో అప్పుడు క్లాసికల్ చేశారు, ఇప్పుడు కొంచెం అన్ని టైప్స్ అన్ని టైప్స్ ఆఫ్ డాన్స్ ప్రజెంట్ ఈ చేస్తున్నారు ఇండస్ట్రీకి రావడం వలన ఇక టీవీ షోస్ లో. టీవీ షోస్ లో అన్నిటిలో ఇస్మార్ట్ జోడీ గానీ ఆర్ కైండ్ ఆఫ్ నీతోనే డాన్స్ నీతోనే డాన్స్ ఫస్ట్ సీజన్ విన్నర్స్ అసలు మేము, నేను మేఘ్నా నచ్చుబలి హిందీలో. ఆ డాన్సెస్ అన్ని బాగా అలవాటు అయ్యి ఇప్పుడు అన్ని వెరైటీస్ ఆఫ్ డాన్సెస్ బట్ చేస్తున్నాం. ఇద్దరి కోఆర్డినేషన్ ఉంటుంది చూడండి ఆ డాన్స్ చేసేటప్పుడు. అంటే నేను నాకంటే కూడా తనకి హ్యాట్స్ ఆఫ్ అండి, బికాజ్ తను కొంచెం లావుగా ఉన్నా కూడా అది పక్కన పెట్టేసేసి డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ గ్రేస్ కానీ అండ్ ఆ హార్డ్ వర్క్ కానీ చేస్తూ చూసారా, దానికి ఎప్పటికీ నేను డాన్స్ చేస్తున్నంత సేపు కానీ లేకపోతే మామూలుగా కానీ మేము ఎప్పుడు లావు చూడలేదండి మేఘ్నా గారు. అంటే ఆవిడ క్యూట్నెస్ క్యూట్నెస్ చాలా ఓవర్లోడ్ అనమాట. ఆ క్యూట్నెస్ ఓవర్లోడ్, అది నేనే తట్టుకోలేను. కానీ కొంతమంది అంటే పడని వాళ్ళు అంటే కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంతమంది కమెంట్స్ ఇస్తూనే ఉంటారు అలా లావ్ గురించి ఏదో కమెంట్స్ చేస్తారు, కానీ వి జస్ట్ ఇగ్నోర్డ్ అనమాట. అంటే లైక్ అన్ని ఇగ్నోర్ చేసేస్తాం, అన్ని పట్టించుకోము. బట్ చెప్పారు కదా, అంటే మేఘ్నా గారే చెప్తూ ఉంటారు 100 మంది ఉంటే 100 మంది మనల్ని నచ్చానని లేదు కదా. ట్రూ 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 వెరీ ట్రూ. సో వీళ్ళని వదులుకోకూడదు కదా, 80% పీపుల్ వదలొద్దు. ఎగ్జాక్ట్లీ. సో ఆ 20 పీపుల్ కోసం, ఆ 20% కోసం ఈ 80% వదిలేస్తే మళ్ళీ పాపం వీళ్ళు ఫీల్ అవుతారు కదా అని అంటూ ఉంటారు. ఆవిడ మాట్లాడే మాటలు అమ్మో ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ అనిపిస్తా ఉంటది. నేను కూడా ఇట్లా ఈ మాత్రం కొంచెం మాట్లాడగలుగుతున్నాను అని అంటే క్రెడిట్ గోస్ టు మేఘ్నా ఓన్లీ. బికాస్ నాకు ఇంత ముందు అంటే నేను మాట్లాడలేనని కాదు, ఆలోచన లేకుండా మాట్లాడేవాడిని ఇంత ముందు. అంటే లైక్ ఎవరైనా క్వశ్చన్ అడిగినా కూడా నా మైండ్ లో ఏంటి వచ్చిందో అది చెప్పేసాను. కానీ ఇప్పుడు ఆలోచించి నిజంగానే అసలు ఏది పర్ఫెక్ట్, ఏది కరెక్ట్, మనం మాట్లాడేది జనాల్లో అది మంచి జరుగుతుందా, మనం మాట్లాడేది ఇది జనాలకి యూజ్ అవుతుందా లేదా అనే ఆలోచన నేను నేర్చుకుంది. అలా ఆలోచన వచ్చింది బికాస్ ఆఫ్ మేఘ్నా. మేఘ్నా ఈజ్ పర్ఫెక్ట్ అండి, ఇంకా అంతకంటే నేను ఇంకేం చెప్పలేను. షీఈస్ అ పర్ఫెక్ట్ ఉమెన్ అండ్ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తుంది. అండ్ లైఫ్ అనేది తను చూస్తే ఓ నిజంగా లైఫ్ లో ఇలా ఉండాలి అనిపించే విధంగా తను ఉంటుంది అనమాట. ఒక మంచి ఇన్స్పిరేషన్, వెరీ ఇన్స్పిరేషన్. మామూలుగా మీకు ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. ఓకే ఈయనను చూడగానే నేను ఇందులో యాక్ట్ చేయాలి, సో ఈయనను చూసి నేను చాలా నేర్చుకోవాలి, అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో, మీ కెరియర్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండస్ట్రీకే వస్తానని నాకు తెలియదు, నాకే తెలియదు. అనుకోకుండా ఎంట్రీ అనమాట నాది. మా డాడీకి చాలా ఇంట్రెస్ట్, ఆయనకి నాగేశ్వరరావు గారు అన్న, ఎన్టీ రామారావు గారు అన్న చాలా పిచ్చి. ఆయన పాటలు ఇప్పటికీ పాడుతుంటారు ఫాదర్, వాళ్ళు ఓల్డ్ సాంగ్స్ ఇంకా పాడుతూనే ఉంటారు. ఆయన ఇంట్రెస్ట్ మీదుగా నన్ను దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను ఇంటికి కూడా. మళ్ళీ తిట్టి మళ్ళీ పంపించారు. సరే వాట్ ఎవర్ కంప్లీట్ చేశాను, కోర్స్ కంప్లీట్ చేశాను. ఇక్కడ బ్యాచులర్ రూమ్ ఒక రూమ్ తీసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. డాడీ ఇంకా మనీ పంపిస్తుండారు ఎవ్రీ మంత్ ఇలాగా. సో ఇలా స్టార్ట్ అయిన నా కెరియర్ అనుకోకుండా ఇలాగా ఈటీవీలో ఫస్ట్ యాంకర్, ఈటీవీలో నేను సినీ రంజని అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది, దానికి యాంకరింగ్ చేసేవాడిని. తర్వాత అది చూసి కొంతమంది అలా చిన్న చిన్న ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. సడన్ గా నా ఫొటోస్ ఎలా వెళ్ళాయో మంజులా నాయుడు గారి దగ్గరికి వెళ్ళాయి. ఇంకా చక్రవాకం ఒక అది ఇంకా దాని తర్వాత ఇంకా నేను మొగలి రేకులు ఇంకా దాని తర్వాత నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా ఆర్టిస్ట్ గా ఉండాలి. బికాస్ అది కూడా నేను మా అమ్మతో మా డాడీతో చెప్పా, నాకు చక్రవాకం చేస్తున్నప్పుడు చెప్పా నాకు ఎందుకో నచ్చట్లేదు. ఐ డోంట్ నో, అంటే ఈ క్రేజ్ లేకపోతే ఆ చిన్న వయసులోనే I was 22. అంటే మీరు ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ లో ఇలా అయిపోయింది ఏంటా? బయటికి వెళ్ళాలన్నా జనాలు ఇలా 22 ఇయర్స్ కి ఎలా ఉంటుంది మనకి, ఇబ్బంది అయిపోతుంది. దాంతో నేను అనుకున్నాను, మా అమ్మకి చెప్పాను అనమాట, నేను మానేస్తాను ఇంకా ఇండస్ట్రీ అని చెప్పి. అప్పుడు కూడా మేఘ్నా అప్పుడు నాకు ఫ్రెండ్, ఇంటికి వచ్చి ఆంటీ ఇలా మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఊరుకుంటారు, ఇంత మంచి క్రేజ్ వచ్చింది, మీ అబ్బాయికి మీరు చెప్పాలి కదా అని మా అమ్మతో చెప్పించి మోటివేట్ చేసి మళ్ళీ నన్ను కూడా కూర్చోపెట్టి నీకని పిచ్చా ఇప్పుడు మానేస్తే ఉంటానంటే యాజ్ అ ఫ్రెండ్ గా ఉన్నప్పుడే ఇప్పుడు మానేస్తానంటావేంటి, చక్రవాకం టైంలో ఎంత బాగా వెళ్తుంది సీరియల్, నీకు మంచి క్రేజ్ వచ్చింది, ఇంకా ఎక్కడికో వెళ్ళొచ్చు కదా నువ్వు, చెయ్యి అని చెప్పి తను మళ్ళీ మోటివేట్ చేసి అలా సాగింది జర్నీ. తప్పితే నాకు ఒకరి ఇన్స్పిరేషన్, ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను యాక్టర్ అవ్వాలి అనేది అయితే నాకు ఇండస్ట్రీలోకి వచ్చాక మేబీ అందరినీ నచ్చుంటారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా మొగల్ రేకులతో ఇంకా నాకు ఎలా అయిపోయిందంటే పర్ఫార్మెన్స్ అంటే మంచి క్యారెక్టర్ వస్తే బాగా చేయాలి అనే కసి బాగా పెరిగింది. అలాంటి క్యారెక్టర్స్ చేశాను, చాలా చేశాను. సీరియల్స్ అయితే ఇప్పటికీ నేను ప్రౌడ్ గా చెప్పుకుంటాను,
ఇప్పుడు వచ్చే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ 2-3 సీరియల్స్ తర్వాత వాళ్ళు కనిపించట్లేదు. కనిపించట్లేదు. మాక్సిమం 2 సీరియల్స్. నేను 28 సీరియల్స్ హీరో చేశాను. మరి చూడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 28 సీరియల్స్ లెక్క పెట్టుకుంటే నేను మొన్న లిస్ట్ రాసుకుంటుంటే 28 సీరియల్స్ నేను హీరో చేశాను అసలు అనిపిస్తుంది. ఎలా యా ఈ రోజుల్లో ఎక్కడండి మనకంతా అవ్వదు కదా. Yeah. దట్ 2 ఇయర్స్ ఆగిపోతూ ఉంటాయి కదా. ఏదో టైం ఉండేది కాదండి. రియాలిటీ షో, డాన్స్ షో చేసామండి రంగం. అలా 3 సీరియల్స్ డైలీ సోప్ చేసామండి. నిద్ర ఉండేది కాదు అసలు. కంటిన్యూస్ గా హాఫ్ డే ఒక సీరియల్, హాఫ్ డే ఇంకో సీరియల్, నైట్ ప్రాక్టీస్కి వెళ్ళామండి, మార్నింగ్ మళ్ళీ డాన్స్ షోస్ పార్టిసిపేట్ చేసామండి. అస్సలు అందుకే నేనేం మాట్లాడేవాడిని కాదు. నేను మేనేజర్ గా పర్టికులర్ గా తను అప్పుడు ఏం వర్క్ చేసేది కాదు. మేఘనానే పెట్టుకున్నా, నువ్వే మాట్లాడు మేనేజర్స్ తో, నువ్వే డీల్ చేయి, వాట్ ఎవర్ అన్ని నువ్వే డీల్ చేయని చెప్పి అసలు 4 ఇయర్స్ అయితే నాకు నిజంగా నిద్ర లేదండి. మరి అంత కష్టపడ్డాను. అన్ని షోస్ అన్ని సీరియల్స్ Yeah. చేయాలి అంటే కొంచెం టఫ్ సిచ్యువేషన్. బట్ మీ నాన్నగారి ప్రోత్సాహము, మేఘ్నా గారి మోటివేషన్ లేకపోతే వాళ్ళు మిమ్మల్ని మిస్ నేను అయ్యే వాళ్ళం కదా. డెఫినెట్లీ మీరు మిస్ అయ్యేవారా? ఆడియన్స్ నేను మిస్ అయ్యేవాడినండి బాబు ఈ లైఫ్ ని. నేను ఏదో మళ్ళీ డాన్స్ కొరియోగ్రాఫర్ గానో లేకపోతే యూఎస్ లో సెటిల్ అయిపోవటము నా డ్రీమ్ లో ఫస్ట్ నాకు ఉండేది. ఆడియన్స్ కూడా అంటే ఒకవేళ ఒక సీరియల్ మొగల్ రెగ్యులర్ తీసుకుందాం ఎగ్జాంపుల్, ధర్మ గారిని అంటే మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని ఊహించుకోలేని స్టేజ్ ఇప్పటికి కూడా యూట్యూబ్ లో నా ఎపిసోడ్స్ నేను చూసుకుంటే కొన్ని సీన్స్ పర్టికులర్ గా నాకు సిస్టర్ అని తెలియడం, శాంతి నా సిస్టర్ బతికుంది అని తెలిసే సీన్ గానీ, అలాగే మొగల్ చక్రవాకంలో శ్రవంతి బతికుంది లేకపోతే బురక వేసుకుని వస్తుంది, కళ్ళని చూసి గుర్తుపడుతుంటాను అనమాట. ఈ 2 సీన్స్ నేను ఇప్పుడు చూస్తున్నా నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఇది నేనైనా చేసింది అని అనిపిస్తుంది. అంటే నాకే అంత చాలా టచింగ్ అనిపిస్తాయి ఆ సీన్స్ కూడా అలా క్రియేట్ చేశారు మంజునాథ్ నాయుడు గారు. మొగలి రేకుల్లో మీకు ఆపోజిట్ వెన్నెల కీర్తన అసలు చాలా చాలా క్యూట్ గా ఉండేది. టచ్ లో ఉన్నారు. ఇప్పటికి టచ్ లో అవునా? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇక్కడే ఉంటుంది, మణికొండలోనే ఉంటారు. కానీ తన ఇండస్ట్రీ మానేసింది, చేయనంటనా ఇప్పుడు తను చేయట్లేదు. బట్ బాగా సరదాగా వెరీ గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. మొగల్ రేకులు ఉన్నాం మేము నలుగురం కూడా. చాలా రీసెంట్ గా తను చనిపోయాడు, నా బ్రదర్ క్యారెక్టర్ దయా పవిత్రనాథ్. సో మీరు కూడా స్పందించి ఒక వీడియో చేయడం కూడా జరిగింది. దానికి చేసాము. అంటే ఏం లేదండి, ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ అని ఎలా అయిపోయాయంటే డిఫరెంట్ టైటిల్స్ పెట్టేసేసి కంటెంట్ వేరే ఉంటుంది, టైటిల్ వేరే ఉంటుంది, అండ్ చాలా దారుణంగా తయారైపోయారు. దాంతో నాకు భయం వేస్తుంది. ఒక ఇంటర్వ్యూ అడిగినా కూడా ఎవరన్నా, చాలా మంది ఇప్పటికి నేను ఎన్ని సంవత్సరాలు దాంతో ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి అసలు అఫ్ కోర్స్ తెలియని వాళ్ళు లేకపోతే తమ్ము చూసి టైం లేక వీడియో చూడని వాళ్ళు మిస్లీడ్ అయిపోతారు. అంతే కదా. వీడియో చూడకుండా తమ్నేల్ చూసేసి వాడ ఇదంటరా, వాడు ఇలాగా తాగి చచ్చిపోయాడంట అని ఒకరు చెప్పడం, ఇలా మౌత్ పబ్లిసిటీ ఏమైపోతుందంటే ఒక ఆర్టిస్ట్ కి ఇంప్రెషన్, బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది ఒక ఆర్టిస్ట్. డెఫినెట్లీ అండి, అదొక్కటి చేంజ్ అవ్వాలి. మరి అది ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు. మరి ఛానల్స్ రియాక్ట్ అవ్వాలి. యూట్యూబ్ అల్గారిథం మార్చాలి. అవును అలా మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ పెడితే కట్ చేయడం. ఎగ్జాక్ట్లీ అలా ఉంటే బాగుంటుంది. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని చెప్పేసి బాగుంటుంది. థాంక్యూ సో మచ్ ఫర్ కాఫీ. సో బ్లాక్ కాఫీకి ఏదైనా మెమరీ ఉందా మీకు? చాలా. అవునా? చాలా పెద్ద మెమరీ. యాక్చువల్ నాకు ఫస్ట్ నేను కాఫీ తాగేవాడిని. 2011 లో నేను అండ్ ఇప్పుడు లేరు హీరో ఉదయ్ కిరణ్ ఇద్దరం కలిసి మేము జర్నీ చేసాం అనమాట. ఫస్ట్ టైం యుఎస్ కి ఇద్దరం విజిట్ చేసింది. టీవీ నుంచి నేను అండ్ మూవీ నుంచి తాను. ఒక తెలుగు అసోసియేషన్ వాళ్ళు అక్కడ న్యూయార్క్ లో షో చేశారనమాట. నేను వెళ్ళాను అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 days కలిసి ఉన్నాం ఇద్దరం. అప్పుడు ఉదయ్ కిరణ్ నాకు మార్నింగ్ లేవగానే తనే బ్లాక్ కాఫీ పెట్టి నాకు ఇచ్చేవాడు. ఇంద్రా గుడ్ మార్నింగ్ అని చెప్పి, అసలు ఎంత డౌన్ టు ఎర్త్ అండి మనుషులు. గుడ్ మార్నింగ్ ఇంద్రా అని చెప్పి లేపి నాకు బ్లాక్ కాఫీ పెట్టగానే నేను ఇది నాకు అలవాటు లేదని ట్రై చేయ ఒకసారి అన్నాడు. దాంతో స్టార్ట్ అయిన బ్లాక్ కాఫీ ఇప్పుడు దాకా ఆగలేదు. 2011 నుంచి పిచ్చి నాకు బ్లాక్ కాఫీ అంటే మార్నింగ్ ఈవినింగ్. అయ్యో ఆయన ఎప్పుడు గుర్తుంటాడు, ఎందుకంటే నా దగ్గర స్టిల్ తను తీసిన పిక్చర్స్, నాకు న్యూయార్క్ లో తను తీసిన పిక్చర్స్ ఫొటోస్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. మా ఇద్దరు కలిసిన ఫొటోస్, మీ ఇద్దరం కలిసి తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి. ఆ జర్నీ కానీ న్యూయార్క్ టు వేరే సిటీకి వెళ్ళడం కార్స్ లో, ఆ జర్నీ కానీ తిరగడం కానీ అన్ని బాగా గుర్తొచ్చినప్పుడు అదే అనిపిస్తుంది. అరే ఈ మనుషులు లేడు కదా అని అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు అవును, మనమే నమ్మలేకపోతాం. ఇప్పటికీ ఉన్నాడులే అన్న ఏదో ఒక కార్నర్ లో తను ఉన్నాడే అని అనిపిస్తుంది తప్పితే తను లేడు అనే ఫీలింగ్ నాకు వచ్చింది అని అంటే మనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అవన్నీ గుర్తొచ్చి ఒక్కసారిగా లేదు ఉన్నారు. నేను అందరిని అలాగే అనుకుంటాను. ఈవెన్ బాగా సెంటిమెంటల్ ఏంటంటే మా మదర్ కూడా 5 years అయిపోతుంది, షీ పాస్డ్ అవే.
ఇప్పటికి నేను మా అమ్మ ఉంది అనే ఫీలింగ్ తోనే ఉంటాను. ఇంకా అలా అదర్వైజ్ నేను లేదంటే మనం ఏం వర్క్ చేయలేము అసలు కదా. చేయలేము, మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేము అన్నమాట. ఉమ్. సో నేను ఎప్పుడు అందరిని అలాగే అనుకుంటాను. మంచి ఎప్పుడైనా వాళ్ళ డే గుర్తొచ్చినప్పుడే ఆ రోజు అంతా ఒక చాలా మూడీగా ఇదిలోకి ఉంటుంది. వెళ్ళిపోతా యా, యా. ఉంటాము. మళ్ళీ ఎనీ నార్మల్ ఎమోషనల్ సీన్ ఏదన్నా మదర్ తో ఒక కొడుకు ఒక తల్లి సీన్స్ ఏమైనా వచ్చినా ఆర్ డాన్స్ షోస్ లో ఒక మదర్ సెంటిమెంట్ ఎవరైనా మాట్లాడినా అలా చూసినప్పుడు నేను ఎంత ఏడుస్తానంటే తనే కంట్రోల్ చేస్తుంది. అంటే నాకు బాగా గుర్తొచ్చేస్తుంది అనమాట. మా అమ్మ ఉంటే మా అమ్మ నిజంగా నన్ను కూడా ఇలాగే ఎంత హ్యాపీ చూస్తది. అయిపోయి ఉండేది Yeah. నన్ను ఇలా చూసుకుని. అంటే 5 ఇయర్స్ ముందు అంతా నన్ను బ్లెస్ చేసేవారు. నా షోస్ కి చూసినప్పుడు ఫోన్ చేసేవారు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ముద్దులు పెట్టేసి చాలా బాగా చేసావు నాన్న అని మెచ్చుకునేవారు. బట్ ఇప్పుడు ఇంకా అవన్నీ కూడా మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ చాలా వచ్చేస్తూ ఉంటుంది. అవును. Yes, sir. ఎప్పుడు ఆవిడ పై ఆవిడ నుంచి బ్లెస్సింగ్స్ మీకే నాకు ఎప్పుడు ఉంటాయి. యా, ఉంటాయి. యా. సో అందుకే కదా మేఘ్నా గారిని ఇచ్చారు దేవుడు దట్ ఈస్ వెరీ ట్రూ కదా. అండి. అంటే తను కూడా మొన్న ఒక షార్ట్ లో చెప్పింది, ఎస్ మీరు అందరూ అనుకునేటట్టు నా మొగుడు నా కొడుకు అండి. కొడుకు అంతే. యా. అందుకే మీరు ఇంత హ్యాపీగా ఉండగలరు కూడా. అంటే యా. తను అలా ట్రీట్ చేయడం, మీకు అది నచ్చడం అవును, రెండు అవును. కూడా వర్కౌట్ అయితేనే కదా యా, యా. బాగుంటుంది యా, లైఫ్ యా. అనేది. సో ఎవరికైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. Hmm. సో మీ డ్రీమ్ ఏంటి? మేఘ్నా గారు రాకముందు, మేఘ్నా గారు వచ్చాక అంటే ఆఫ్ కోర్స్ 18 ఇయర్స్ అంటే ఇంక ఇద్దరు డ్రీమే ఉంటుందిలేండి. సో మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? తనకి నేను బాగా సపోర్ట్ చేయాలి. హ్మ్. యాజ్ ఏ అంటే తను ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్. తను అంటే ఒక సెల్ఫ్ లేడీ తన స్వయం కృషితో కష్టపడుతూ పైకి రావడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. తనకి బ్యాక్ బోన్ ఒక సపోర్ట్ ఉండాలనేది చాలా ఇది. సో అది నేను అవ్వాలనేది నా కోరిక. ఆల్రెడీ ఉన్నారు కదా. ఉన్నాను. ఇంకా తను ఎక్కడికైతే రీచ్ అవ్వాలనుకుంటుందో అప్పటి వరకు నేను తనకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. హ్మ్. దట్ ఈస్ మై డ్రీమ్. అది Hmm. ప్రాజెక్ట్ అనుకోండి, లేకపోతే బిజినెస్ అనుకోండి, వాట్ ఎవర్ ఏదైనా సరే తన ఆలోచనే నా ఆలోచన. Yes, తనకి sir. సపోర్ట్ చేయడం. దేశానికి రైతు ఎన్నుముకైతే మీరు మీ వైఫ్ అవ్వాలని యా, కోరు. యా, అవ్వాలని ఉంది. వావ్! తనకి బాగా సో సపోర్ట్ చేయాలి. స్వీట్ నిజంగా. ఇలాంటివి చెప్పినప్పుడు దిష్టి తగులుతుందండి అయ్యో మీకు. ఎందుకండి? కదా అయ్యో చూడు ఆ మేఘ్నా గారు ఎంత అదృష్టవంతురాలో అని చెప్పేసి Oh my అందరూ God. ఫీల్ అవుతూ ఉంటారు. దిష్టి తగలొద్దని ఇలా థ్యాంక్ యూ, అనుకుందాం. థ్యాంక్ యూ. నేనే తీసుకుంటాను. తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. అంటే అలా. ఎంతో స్వీట్ కదా. అండ్ మూవీస్కి వచ్చేసేసరికి డెఫినెట్లీ నేను నాలో చిన్న మైనస్, అంటే నేనే మైనస్ అని చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే నేను ఎవరిని కలవను. నేను తొందరగా వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఆఫర్ కావాలని నేను అడగను. అడిగితే అమ్మాయినా పెట్టదు, అడగకుండా అమ్మాయినా పెట్టదు అని అమ్మాయినా అంటారు. పెట్టదంటారు. బట్ నేను అలా చేయను. నేను ఎవరిని కూడా వెళ్ళి నాకు ఇది ఆఫర్ కావాలి నేను ట్రై చేయలేదు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఏదైనా వస్తే ఈవెన్ ఆరెంజ్ లో కూడా నేను చేయడానికి రీజన్ నాగబాబు గారు. నాగబాబు గారితో పాటు నేను ఆల్రెడీ అపరంజి అపరంజి చేసినాను serial కాబట్టి ఆయన అన్నారు, నువ్వు మూవీస్ ఎందుకు చేయవు, నీ ఫిజిక్ కి నీ హైట్ కి మూవీస్ బాగా సూట్ అవుతాయి, నువ్వు ఎందుకు చేయవు అని అంటే ఏమో సార్ నేను ఎవరిని అడగను. ఆయన కూడా ఓపెన్ గా చెప్పాను, నేను ఎవరిని వెళ్ళి నాకు ఇది ఆఫర్ ఇవ్వండి అని అడగను. ఎందుకనంటే బికాస్ 22 years కే మనకు సక్సెస్ చూడటం మూలన చక్రవాకం అనే సీరియల్ తో సక్సెస్ రేట్ ఎక్కువ. ఆ ఏజ్ లో మనకి మెచ్యూరిటీ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. సో సక్సెస్ తలపైన ఎక్కువ కూర్చుంది అనమాట. ఆటోమేటిక్ ఆ టైంలో మనకేంటంటే ఎవరిని అడగాలి, మనం అడిగేది మనం ఎవరిని అడుగుతాము అన్న ఫీల్డ్ లో ఉండేవాళ్ళం. సో అది ఇప్పుడు నాకేమనిపిస్తుంది అని అంటే ఇప్పుడు అడిగినా ఎవరన్నా గిల్ట్ ఫీల్. ఇప్పుడు ఎవరైనా అడిగినా కూడా లేదు మీరెందుకు వచ్చారు, మీరు రావడం ఏంటండి, మేమే ఫోన్ చేసేవాళ్ళం కదా అనే మాట అనిపించుకోవడం దేనికి. అలా అనేసి నేను ట్రై చేయను. బట్ వచ్చిన ఆఫర్స్ ని డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ అలాంటి ప్రాజెక్ట్స్ లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ ది ఒకటి చేశాను. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ తో ఒక మూవీ చేశాను యాక్చువల్లీ. రిలీజ్ కి ఉంది అది, తమిళ అండ్ తెలుగు. బట్ కొంచెం వరలక్ష్మి శరత్ కుమార్ యా మంచి టైం. బట్ అదేంటంటే కొంచెం ప్రొడ్యూసర్స్ దగ్గర కొంచెం క్లాషెస్ వస్తున్నాయి, చెన్నై అండ్ తెలుగు ప్రొడ్యూసర్స్. అక్కడ ఆగిపోతుంది అది. లేకపోతే అది మంచి సినిమా అయింది, మంచి సినిమా అవుతుంది, చాలా బాగా వచ్చిన సినిమా అది. దానిలో నేను మెయిన్ లీడ్, ఆపోజిట్ వరలక్ష్మి శరత్ కుమార్. అయితే మేము చూడాల్సిన చాలా బాగుంటుంది సినిమా అది. కేరళ వెళ్ళి షూట్ చేసాము, అన్ని చాలా జరుగుతాయి దానిలో. ఫైట్ సీన్స్ ఉన్నాయి అండ్ ఒక సైకో క్యారెక్టర్ అన్నమాట. జస్ట్ ఇంకా రిలీజ్ కి రెడీగా ఉంది, సెన్సార్ అయిపోయింది, అన్ని ఉన్నాయి, రిలీజ్ రెడీగా ఉంది. ప్రొడ్యూసర్స్ ఇద్దరు కలిస్తే మేబీ రిలీజ్ అవ్వచ్చు, కలవాలని కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరు కలిసి ఆ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఇదైతే సూపర్ గుడ్ ఫిల్మ్స్ మనం చెప్పక్కర్లేదు, అది ఎప్పటికైనా రిలీజ్ అవుతుంది, అది పెద్ద బ్యానర్ కాబట్టి. సో ఈ 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయండి.
మీకు ఇంకేదైనా పర్టిక్యులర్‌గా ఈ హీరోతో యాక్ట్ చేయాలి, లేకపోతే ఈ ఈ క్యారెక్టర్‌లో చేయాలి అన్నది ఏదన్నా? నాకు ఒక్క హీరోతో యాక్ట్ చేయాలని లేదు. అందరు హీరోస్‌తో చేయాలని ఉంది. ఓకే. బట్ నెగెటివ్ రోల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక సరే మీ హైట్ అండ్ పర్సనాలిటీకి హ్మ్. అపోజిషన్ ఏ హీరో అయితే మీ విలనిజం బాగా పండుతుందనుకుంటున్నారు? రాణా గారు, ఆ! ప్రభాస్ గారు. యెస్. ప్రభాస్ అండ్ రాణా బాగా సూట్ అసలు అవుతారనిపిస్తది. 'బాహుబలిలో' వాళ్ళిద్దరి కాంబినేషన్ గూడా అంటే క్యారెక్టర్ హైట్‌కి మ్యాచ్ అవుతుంది. బాగా సెట్ అనిపిస్తుందనమాట. హ్మ్. బట్ గాడ్స్ గ్రేస్ అది మన టైమ్‌లో రాసిపెట్టుంటే వాళ్ళతో యాక్ట్ చేసే అవకాశం వస్తే డెఫినైట్‌లీ చేస్తాను. అలాగే మహేష్ బాబుకి అపోజిట్ చేయాలనంటే అదృష్టం ఉండాలది. ఆ క్యారెక్టర్ రావాలనంటే అదొక డ్రీమ్ ఉంది. స్మార్ట్‌నెస్ కొంచెం ఈక్వల్‌గా ఉంటదప్పుడు. అమ్మో! మీరు మరీ పొగిడేస్తున్నారు ప్లీజ్. లేదు లేదు. అంటే ఇప్పుడు బియర్డ్ ఉంది కాబట్టి తెలియకపోవచ్చు. లేదు కొంచెం లేదు. తెలుస్తుంది. ఆ! అది తీసేస్తే కొంచెం లేదండి. ఇప్పుడు నేను అసలు బియర్డ్ తీయలేను. అలవాటయిపోయింది నాకు బియర్డ్ అంతే. అనేది. ఇప్పుడున్న జనరేషన్‌కి బియర్డ్ లేకపోతే మరీ క్లీన్ షేవ్ అన్నా లేకపోతే ఇలా ఉన్నా కూడా చాలా బోరింగ్‌గా ఉంటుంది. అంటే మీరన్నారు గదా! అపోజిషన్ ఈ హైట్ పర్సనాలిటీకి వీళ్ళతో అయితే బావుంటుంది అపోజిట్ అని హ్మ్. జెప్పేసి. ఎందుకు ఇంకా తక్కువ హైట్‌తో ట్రై చేయకూడదు? కొంచెం కొత్తగా. తక్కువ హైట్ అంటే లైక్ తక్కువ హైట్ ఉన్న వాళ్ళతోనా? హ్మ్. హ్మ్. చేయొచ్చు అదేం లేదు. హ్మ్. అంటే వాళ్ళని డామినేట్ చేయకూడదు కదా! ఓకే. 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 వాళ్ళు మనం డామినేట్ చేసే విధంగా ఉంటే మనల్ని ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఏ హీరో ఒప్పుకోడు. అవును. డెఫినెట్‌లీ ఒప్పుకోరు. వీడింత పొడుగున్నాడు నేను ఎందుకు చేయాలని అనుకుంటాడు. ఏదైనా ఫైట్ సీన్స్ వచ్చినా నా కూడా ఎందుకు నాకిప్పుడు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. కంచమేంట్రా ఇంతుంది ఎందుకు అన్నట్టు. ఈయనేంట్రా ఇంత హైట్ ఇంత ఉన్నాడు. హైట్ ఉన్నాడు. అవును. చేయడానికి తప్పేం లేదు. చేయొచ్చు. దానిదేముంది. మేనేజ్ చేస్తాం కదా! ఎందుకు నేను 'మొగల్ రేకుల్లో' చేస్తున్నప్పుడు ఐయామ్ 6'4". హ్మ్. కీర్తన కీర్తన షీ చాలా ఈస్ 5 ఫీట్. ఓహ్ మై 4'11", గాడ్! 5 ఫీట్ 6'4" ఇక్కడ. మేమిద్దరం ఇలా ఉంటాం అసలు. బట్ అయినా మేనేజ్ చేసాం. మనం మంచి సీన్స్ అసలు చేసాం. చందమామలా ఉంటుంది ఆ! ఆ సీరియల్‌లో ఆవిడ. మంచి లవ్ సీన్స్ చేసాము. హ్మ్. కాకపోతే స్టూల్స్ ఏస్తారనమాట. ఆళ్ళకి స్టూల్స్ ఇక్కడేసి నుంచోబెడితే నేను ఇక్కడ ఉంటాననమాట. అప్పుడు ఓకే. ఈక్వల్‌గా కొంచెం మిడిల్ ఓహ్! షాట్ పెట్టుకుంటారు. అదేంటి 5 అంటున్నారు. 5 అయితే ఇంత తక్కువ మా కనిపించాలి గదా! అని అమ్మాయి చూస్తే నన్ను మేమనుకున్నాం. తిడుతది. ఇప్పుడు నా హైట్ గురించి నీకు అవసరమా చెప్పాలా? అంటే కీర్తన గారు ఇంకా అంటే మిమ్మల్ని వాళ్ళేమంటారంటే ఇండియన్ హైట్ ఇంతే ఉంటాం మేము. ఇండియన్ హైట్స్ అంటే ఇలాగే ఉంటాయి. హ్మ్. నువ్వే అబ్నార్మల్, నువ్వే టూ మచ్ ఉంటావు అని చెప్పి నన్ను తిడతారు అందరూ. అబ్బా! అది కొంచెం నిజమంటారా? మాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తది. ఈవెన్ నా వైఫ్ కూడా అదే అంటది. మాది ఇండియన్ హైట్. మేము పొట్టోళ్ళం కాదు. నువ్వు మీరొచ్చే మరీ టూ మచ్ అని అహా! అంటారు. మీరొచ్చే ముందు గూడా అయ్యో! నేనేమో చైర్‌లో ఇంతే ఉంటాను. ఆయనేమో అంత హైట్ ఉంటారు ఎలా? అయ్యయ్యో! లేదు. అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. బట్ నైస్. బావుంటుంది. ఆ హైట్ బాయ్స్ కాబట్టి ఆఫ్‌కోర్స్ గర్ల్స్‌కి కూడా బావుంటుంది గానీ, యాహ్! కొంతమందికి పొట్టిగా ఉంటేనే బావుంటారు గదండీ అమ్మాయిలు. నిజం అవునండి. చెప్పాలి మీరు. నాకు నిజంగానే ఫ్రాంక్‌గా స్పీకింగ్ అంటే పెళ్లి కాక ముందు నేను అనుకునేవాడిని. హ్మ్. పొట్టి, పొడుగని కాదు గానీ అమ్మాయి అంటే లైక్ లాంగ్ జడుండాలి. సన్నగా ఉండాలి. ఇలా వయ్యారంగా ఉండాలి అని అనుకునేవాడిని. ప్రతి అబ్బాయికి ప్రతి ఇదే గావాలి. ఆ! ఎందుకంటే మా డ్యాడీ లవ్ స్టోరీస్ చెప్తూ మా అమ్మ గురించి హ్మ్. చిన్నప్పటి నుంచి మా డ్యాడీది మమ్మీది లవ్ స్టోరీనే. హ్మ్. వాళ్ళు విలేజ్‌లో ఉండి కూడా మంచి లవ్ స్టోరీ. చాలా హ్మ్. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ వాళ్ళది. చిన్నప్పటి నుంచి మాకు చెప్తూ మా అమ్మ ఎలా ఉండేవాళ్ళు, అలా ఉండుంటే మన మైండ్‌లో కూడా అది పడిపోయిందప్పుడు. హ్మ్. అమ్మాయి అంటే ఇలా ఉండాలి. అమ్మాయిలంటే ఇలా అందంగా ఇలా చేయాలి అదే అని చెప్పి. దీనికి గూడా ఒక డైలాగ్ ఉంది. హ్మ్. ప్రతి అబ్బాయికి కత్రినా కైఫ్ లాంటి అమ్మాయి కావాలి. బట్ కత్రినా కైఫ్ వాళ్ళు మాత్రం రణ్వీర్ అవ్వరు. రణ్వీర్ అవ్వలేరు. ఇంపాసిబుల్ అది. సో, ప్రతి అబ్బాయి అదే కోరుకుంటాడు. హ్మ్. అసలు వాళ్ళు మాత్రం మెయింటైన్ చేయలేరు అంతే హ్మ్. అబ్బాయిలు. అమ్మాయిలు మాత్రం ఉత్తమమైన అబ్బాయి వస్తే చాలు. మంచిగా అయన్నీ చూసుకునే అబ్బాయి చాలు అయన్నీ అని చెప్పి కానీ పూజలు ఈ రోజు చేస్తారు. నాకు తెలిసి ఈ రోజుల్లో అయన్నీ లేవండి. అంతేనా? మనసు చూడటమే. హ్మ్. మనసు కలిసిందనంటే ఇప్పుడు సోల్‌మేట్ అంటారు గదా! యెస్. అలాగా మనసు కలిసిందనంటే ఆటోమేటిక్‌గా అది లావున్నా, సన్నగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా పెళ్లి చేసుకుంటారు. హ్యాపీగా ఉంటారు. ఓకే. అలా ఉంటున్నారు. అలా కొంతమంది. అవునవును. ఆ కేటగరీ వేరు. సో, అందరూ ఒకలా ఉండరు కాబట్టి యాహ్! సో, ఇట్లా. యాహ్! అండ్ ఇంకోటి మీరొక మంచి స్వీట్ మెమరీ షేర్ చేసుకుంటే నేను మీకొక స్వీట్ ఇద్దాం అనుకుంటున్నాను బాక్స్. స్వీట్ మీ బాక్స్. వైఫ్‌తో స్వీట్ మెమరీ కావాలి మాకు. సో, మీ వైఫ్ కాంబినేషన్‌లో మేమొక సర్ప్రైజ్ ఇస్తాం మీకు. ఓరియోని హ్మ్. సర్ప్రైజా? హ్మ్. ఓకే. అన్ని స్వీట్ మెమోరీసే అంటే ఏం మళ్ళీ షేర్ మేఘన చేసుకోవాలంటారు? గారికి కాల్ చేసి అడుగుతాం. నిజంగానే ఇది స్వీట్ మెమరీయా? లేకపోతే ఇంకోటేదైనా ఉందా అని. స్వీట్ మెమోరీస్ అంటే చాలా ఉన్నాయి. గుర్తుపెట్టుకోలేనివి ఉన్నాయి. చాలా ఉన్నాయి. బట్ ది బెస్ట్ మెమరీ అనంటే లేదంటే అడగండి. మనకి స్వీట్ మెమరీ ఏంటి అని చెప్పేసి. ఫోను చేసి అడగమంటారా? అడగండి. అవునా? నిజంగానే అడగనా? అడగండి. ఆవిడైతే వెంటనే చెప్పేస్తారు కదా! ఆలోచించరింత. హలో! ఆ!
అయిపోయింది కానీ లాస్ట్లో ఉన్నారు ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూలోనే ఒక క్వశ్చన్ మన ఇద్దరికి కలిసి ఒక మంచి స్వీట్ మెమరీ చెప్పవా నువ్వు? నాకు చాలా ఉన్నాయి. ఒకటి నాకు ఏది గుర్తు స్వీట్ రావట్లేదు. సర్ప్రైజ్ ఉందని స్వీట్ చెప్పండి. సర్ప్రైజ్ ఉందంట నాకు. స్పీకర్ ఆన్ చేశాను. నువ్వు మళ్ళీగా మంచిగా చెప్పే. కాకపోతే చాలా ఉన్నాయి కదా, ఏది చెప్పాలి? నేను అదే చెప్తున్నాను. ది బెస్ట్ స్వీట్ మెమరీ సరే అడుగుతున్నారు ఒకటి వాళ్ళు. చెప్పండి. ఒకటి చెప్పండి గుర్తొచ్చింది. అని అడుగుతున్నారు. గెటింగ్ మ్యారీడ్ టు యూ. వావ్. ఓ మై సో గాడ్. స్వీట్, సో స్వీట్. చూసారా ఇలా మాట్లాడుతుంది. ఇలా మాట్లాడితే నేను ఎక్కడ మాట్లాడగలను చెప్పండి. నేను ఆలోచించాను చాలా సార్లు. సో ఇంటర్వ్యూ స్వీట్ మెమరీ ఇంకేముంది చిన్ను, నువ్వు నా లైఫ్ లో రావడమే స్వీట్ మెమరీ. మీరు చెప్పండి మరి. నాకు కూడా నువ్వు రావటం అన్న. ఇంకా అంతే, నేనేం చెప్పగలను. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది, చాలా గారాభంగా చూసుకుంటుంది. దట్ ఈస్ ఆల్ స్వీట్ మెమరీస్ కదా నాన్న. సో మీ ఇద్దరికి కలిపి ఒక స్వీట్ సర్ప్రైజ్ పంపిస్తున్నాం మేఘ్నా గారు. చూడండి ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫైన్, థ్యాంక్ యూ ఫర్ ది సర్ప్రైజ్. ఐ లవ్ సర్ప్రైజెస్. ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నారు. సో ఇంత స్వీట్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత స్వీట్ సర్ప్రైజ్ అంటే మీకు ఇది బాగుంటుంది అనుకుంటున్నాము. సో ఓ వావ్. నచ్చిందా? చాలా బాగుంది. ఈ ఫోటో ఎక్కడ తీసుకున్నారు మీరు? అలా తీసుకుంటాం అంతే. మేఘనగర్ లో గ్లో చూడండి. మా వారు నా దగ్గరే ఉన్నారు. ఆ కలర్ ఏంటండి బాబు? నాకు కూడా అసలు నేను ఎప్పుడు తిడుతుంటాను, ఈ కలర్ ఏంటి చంపేస్తుంది కలర్ తో అని చెప్పి. తెల్లగా ఆపిల్ మిమ్మల్ని పండులో dominate చేసే డామినేట్ colour చేసేస్తుంది. అవును, నేను హైట్ తో డామినేట్ చేస్తే తన కలర్ తో డామినేట్ చేస్తుంది. క్యూట్నెస్ తో కూడా. క్యూట్నెస్, వెరీ క్యూట్నెస్. So, థ్యాంక్ యూ sweet సో surprise. మచ్. ఇది దివాళీకి దిగిన పిక్చర్. గుడ్ కపుల్ కి ఎప్పుడు దిష్టి తగలకూడదని, ఎప్పుడు Thank ఇలానే you. హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్ మీ థ్యాంక్ వాల్యుబుల్ యూ, టైం థ్యాంక్స్ ఇచ్చి. లాట్. నాకు ఇంతసేపు- కూడా చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ ఎటువంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగకుండా థ్యాంక్ యూ. చాలా స్వీట్ గా ఇంటర్వ్యూ గడిచింది అని చెప్పి నాకు మనసు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇంద్రనీల్ గారి ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.